ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే ఇలా అందరూ కలిసి ఇలా చేయడానికి? ఈ రోజు స్పెషల్ ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు కూడా ఏ రోజుకి ఆ రోజే చాలా స్పెషల్. ఇది హైందవ సనాతన ధర్మానికి ఈ 30 రోజులు కూడా ఎంతో పవిత్రమైనది. కార్తీక పౌర్ణమి ఎంత పవిత్రమైందో ఈ 30 రోజులు అంత పవిత్రమైంది. కాకపోతే ఇందులో ఇంకొంచెం ప్రత్యేకత ఏంటంటే ఈ నెలలో వచ్చే 4 సోమవారాలు అలాగే కార్తీక పౌర్ణమి, కానీ మిగిలిన దినములను కూడా విశేషమైన దినములే. కాబట్టే ఈ నెలలో ఏ కార్యక్రమం చేసినా, ఏ దీపదానం చేసినా, ఎలాంటి నువ్వుల దానం చేసినా, నదీ స్నానం చేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చినా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇది శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి ఒక సత్యము. అలాగే భూగర్భ జలంలో గంగానది ఈ నెలలో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఏటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఉన్న బోర్ నీళ్లతోనైనా లేదా ఇంట్లో నువ్వు నీళ్ళతోనైనా చేస్తే అది సూర్యోదయానికి పూర్వం. నేను బ్రహ్మముహూర్తం లేమని చెప్పట్లే, 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయంలో బ్రహ్మముహూర్తం అంటారు. ఆ సమయం లేచి గనక ఈ దీపారాధన చేస్తే వాళ్ళకి 1,000,000 దీపాలు వెలిగించిన పుణ్యం వస్తుంది. తులసి కోటతో వెలిగిస్తే మరీ శ్రేష్టము, లేదా ఇంటి దగ్గర కూడా వెలిగించవచ్చు. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించే ఈ రోజున దాదాపు ఎవ్వరూ ఊహించినంత విధంగా మన ఖమ్మం జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ అనేది బోనాల రామకృష్ణ గారి నాయకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. గాయత్రి యజ్ఞం నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. ఆ గాయత్రి యజ్ఞం కూడా ఒక 3-4 రోజుల వ్యవధిలో ఈ ఖమ్మం పట్టణంలో ఒకటైతే టీఎన్జిఎస్లోని శివాలయం ఒకటి నిర్ధారణ అయింది. అది డిసెంబర్ 2వ తేదీ కావచ్చు, బహుశా 29వ తేదీ జరగబోయే గాయత్రి మహాయజ్ఞం ఇంకా ఆలయం నిర్ధారణ కాలేదు, డేట్ కన్ఫామ్ కానీ ఆలయం నిర్ధారణ కాలేదు. దానికి సంబంధించి మన పశుమతి రవి గారు ఇక్కడే ఉన్నారు, వారికి మీరు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు, మీరు తెలుసుకోవచ్చు. మీరు ఎంతమందిని రండి ఆ యజ్ఞానికి, అందరికీ ఉచితమే. కానీ దంపతులుగా రావటం అనేది సర్వశ్రేయస్కరము. కాబట్టి దంపతులుగా యజ్ఞానికి రండి. ఇప్పటికీ జలానస్వామి గుడిలో ఒక యజ్ఞం నిర్వహించబడింది, అలాగే ఏనుకూరులో కూడా ఒక యజ్ఞం నిర్వహించాము, తర్వాత కల్లూరు వియ్యంబంజ కూడా వెళ్ళి వచ్చాము. ఇలా విశ్వ హిందూ పరిషత్ ఈ రోజున విశ్వంలో ఉన్న హైందవులందరినీ ఏకం చేయటం కోసము చేస్తున్న ఒక మానవతా దృక్పథంతో ప్రయత్నమే. మనమందరం హిందువులమే, కానీ ప్రపంచంలో ఏ హిందువులకు లేని ప్రత్యేకత మనకి ఎందుకు ఉంటుందంటే, ఏమాత్రం లేని వాళ్ళకి అందరినీ మనం ప్రేమిస్తాము, వాళ్ళు మనం చులకన చేస్తూ ఉంటారు. దానికి కారణాలు ఏంటో ఈ మైకులో చెప్పకూడదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. మన హిందూ సాంప్రదాయాన్ని ప్రేమించి గౌరవించే వాళ్ళందరినీ మనం గౌరవిద్దాము. మన హిందూ సాంప్రదాయాన్ని, మన దేవీ దేవతల ప్రసాదాన్ని తిరస్కరించే వాళ్ళని మనం కూడా అంతే దూరంగా ఉంచుదాము. ఈ ఒక్క సత్యాన్ని మాత్రము మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ లక్ష్యం కోసం ఎవరిని ఏర్పాటు చేయరు హిందువులు, అందరినీ కలుపుకొని పోతారు, అందరిలోనూ దేవుణ్ణి దర్శిస్తారు. అందరూ కూడా ఒక అయ్యప్ప ఉన్నాడంటే ప్రతి స్త్రీలో తల్లిని చూస్తాడు, ప్రతి పురుషుల్లో దేవుడిని చూస్తాడు. హిందూ సంస్కృతి గొప్పతనం అది. ఈ రోజున కార్తీక మాసంలో చెట్ల కింద వనభోజనాలు చేయటం అంటే ఆ చెట్టును మనం పూజిస్తున్నాము. ఒక దీపం వెలిగించామంటే ఇది విశ్వానికి వెలుగునిస్తుంది. ఊరికే పెట్టలేదండి విశ్వ హిందూ పరిషత్ అని. ఇది ఇక్కడ మీరు వెలిగించింది ఒక 200 దీపాలే కావచ్చు, కానీ 200 కోట్ల దీపాలతో సమానమయ్యి విశ్వ శ్రేయస్సు కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే విశ్వ హిందూ పరిషత్ ఈ రోజున అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. దానికి వితోదంగా సహకరిస్తారు, మీకు కూడా ధన్యవాదాలు. సరే, కానీ ఓన్లీ కార్తీక మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు? కార్తీక మాసం అనేది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసము. ఈ నెల రోజులు కూడా, అందుకని శివుడి తలపైన గంగ ఉన్నది, తలపుల్లో పార్వతి ఉన్నది. రెండవది, కార్తీక మాసం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం అయినప్పటికీ కూడా ఈ మాసానికి అధిపతి మాత్రము దామోదరుడు, అంటే ఆయన విష్ణువు. విష్ణువుకి శివుడికి ఇద్దరికి సమానమైన ప్రీతిపాత్రమైన మాసం ఏది అంటే కార్తీక మాసం. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిధులకు విష్ణువు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈ కార్తీక మాసం వచ్చిన శుద్ధ ద్వాదశి రోజున మళ్ళీ మెలుకులోకి వస్తాడు. దీన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు హిందూ ధర్మంలో. ఆ మెలుకుకు వచ్చే మాసము కూడా ఈ కార్తీక మాసమే. కాబట్టి హరిహరులకు ఇద్దరికీ ప్రీతిపాత్ర మాసం గనక అటు విష్ణువుని పూజించినా ఇటు శివుని పూజించినా వచ్చే ఫలితం సమానమే, వాళ్ళిద్దరూ భేదము లేదు. ఎందుకంటే శ్రీరామ రామ రామేతి అనే రామతారక మంత్రాన్ని లోకానికి ఉపదేశించిన గొప్ప ద్రష్ట పరమేశ్వరుడు, అది అడిగి చెప్పించినది జగన్మాత పార్వతి. అలాగే ఈ విష్ణువు అనేవాడు కృష్ణావతారం ఉన్నప్పుడు తనకు అనంతమైన శక్తిని తెచ్చుకోవడం కోసము శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ఆయనకి అనంతమైన శక్తిని, వీర్యాన్ని, బలాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు.
అందుకని వాళ్ళిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఏంటంటే కార్తీక మాసము. కాబట్టి ఈ కార్తీక మాసంలో భూగర్భ జలాలకు ఎంత పవిత్రత ఉంటుందో ఈ హరిహరులకి ఎవరికి పూజించినా అంత ఫలితం వస్తుంది కనుక చిన్న మెత్తు దానము చేసినా ఈ కార్తీక మాసంలో 1,000,000 రెట్ల ఫలితం ఇస్తుంది. కానీ చేసేది త్రికరణ శుద్ధిగా చేయాలి. మనస్సు, వాక్కు, కర్మ ఈ 3 కలిపి చేస్తే చాలండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది ఈ మాసం యొక్క ప్రత్యేకత. ఓకేనా? ఎందుకంటే స్పీచ్ కాదు, ఎక్కువసేపు మాట్లాడాలి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. మీరు బిగ్ డి స్పెషల్ మీరేమన్నా చెప్పగలుగుతారా? మరొక అంశం అండి, సనాతన హిందూ ధర్మంలో ఇంకో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే హిందువులకు ఉన్న ప్రత్యేకత ఇది. ఏ పూజ చేసినా సరే, ఏ గుళ్ళ చేసినా, ఆఖరికి మీ ఇంట్లో చేసినా చివరికి వచ్చేటప్పటికి లోకా సమస్త సుఖినో భవంతు అంటారు, సర్వే జనా సుఖినో భవంతు అంటారు. ఇది హిందూ ధర్మం మాత్రమే ఈ ప్రపంచంలో ఈ మాట అంటుంది, మరే ఇతర ధర్మం అందండి. మా దేవుడికే దండం పెట్టనేది పరిమితమైన ధర్మం. అది అందరినీ సమానంగా ప్రేమించమనేది ఉత్తమ ధర్మము. కానీ అది మన బలహీనత కాకూడదు. అందరినీ ప్రేమిస్తామని నేను చెప్పేసి ఒక్క మాట చెప్తాను, నేను ఎవరి పట్ల ద్వేషభావంతో కానీ వేర్పాటు భావంతో చెప్పడం లేదు. ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీ ప్రసాదాన్ని ఎవరు కళ్ళకద్దుకొని తింటారో ఈ రోజున మేము సోమవారము శివుడికి నైవేద్యం పెట్టామని చెప్పి మీకు తెలిసిన మిత్రుల్లో ఎవరికి పెట్టినా కళ్ళకద్దుకొని తింటారో వాళ్ళ ఇంట్లో ప్రసాదం తినండి, వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగండి, లేకపోతే వాళ్ళ ఇంటి ముఖం కూడా చూడమాకండి. వాళ్ళు ఎవరైనా ఈ ఒక్క జాగ్రత్త పాటించి హిందూ ధర్మాన్ని ప్రేమించినట్లే ఈ ప్రపంచాన్ని కాపాడినట్లే. ఎందుకంటే హిందూ ధర్మం బతుకుంటే ప్రపంచమంతా శాంతివంతంగా ఉంటుంది. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏనాడు హిందువులు దురాక్రమణ చేయలేదు, ఏ రాజ్యం మీద దాడి చేయలేదు. కానీ భారతదేశం మీద ఎంతమంది దాడులు చేశారో మీరు భారతదేశ చరిత్ర చూసి మీకు అర్థమవుతుంది. కాబట్టి విశ్వశాంతి కోసం ఏర్పడిందే విశ్వ హిందూ పరిషత్తు. లోకా సమస్త సుఖినో భవంతు అనేది కూడా విశ్వ హిందూ పరిషత్తే. అందుకని చివరిలో ఒక మంత్రం చెప్తాం హిందీలో, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అని చెప్పేది కూడా హిందూ ధర్మం. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. జై శ్రీరామ్. స్పెషల్లీ శివయ్యకి ఎందుకు చేస్తారు? చాలా దేవుళ్ళు ఉన్నారు, రాముల వారు ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, ఇంకా చాలా. స్పెషల్లీ శివుడికే ఎందుకు అంకితం ఇలాంటిది కార్తీక మాసం? అలాంటి తెలియలేదమ్మా. శివుడైనా మన భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఏ దేవుణ్ణి పూజించినా కూడా అది ఆ యొక్క ఫలితం దాని యొక్క పుణ్యఫలం నా దగ్గరికి వస్తుందని చెప్పాడు. కాబట్టి ఏంటంటే మనం కామన్గా రోజు అన్నమే తినొచ్చుగా. ఓ రోజు బిర్యానీ చేసుకుంటాం, ఓ రోజు పులిహార చేసుకుంటాం, ఓ రోజు రకరకాలు చేసుకుంటాం. మరి రోజు అన్నమేగా తినేది. కాబట్టి అలాగనే భగవంతుడు ఏంటంటే శాస్త్రాలు పురాణాలు ఏం చెప్పామంటే అది రకరకాల భగవంతుడు ఏంటంటే మనిషి భగవంతుని చేరుకోవటం కోసం భూమి మీద ఎప్పుడైతే అధర్మం నశిస్తుందో ఆ ధర్మాన్ని కాపాడటం కోసం రకరకాల రూపాలతో వచ్చి ఈ విశ్వాన్ని కాపాడాడు. కాబట్టి ఒకసారి శివుడు అంటాము, ఒక శివుడు ఒక రూపంలో వచ్చి కాపాడాడు, విష్ణుమూర్తి ఒక రంగు వచ్చి కాపాడాడు, వినాయకుడు ఒక రంగు కాపాడాడు. కాబట్టి అందరి దేవుళ్ళు కూడా సమానమే. దేంట్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భావం లేదు. మన సనాతన ధర్మం అది చెప్తుంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశం చాలా పవిత్రమైనది. ఏ దేశంలో అయినా సరే కామన్గా ఎలా పెడతారు, అవతల మనిషి ఎలా విచ్చేస్తారు, అల్లో అంటారు, ఇట్లా చేయుపుతారు, ఇట్లా చేయుపుతారు. ఒక్క మన భారతదేశంలో మాత్రమే నమస్తే అని పెడతాం. ఈ నమస్తేలో ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటంటే నాలో ఉన్న పరమాత్మ, నీలో ఉన్న పరమాత్మ మనందరం సమానమే. కాబట్టి ఏంటంటే అందరిలో కూడా ఆ సమాన భావం చూసుకొని మనందరిలో ఉన్నది ఆ పరమాత్మని తెలియజేసే ధర్మమే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం కాపాడటం కోసమే విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే మన సనాతన ధర్మాన్ని గురించి మనకి గురువులు చెప్పే వారికి తక్కువ మంది ఉన్నారు, అది వినడానికి మనకు టైం లేదు. అది కనుక మన హిందువులు కనుక అందరూ కరెక్ట్గా ఆ సనాతన ధర్మం తెలుసుకుంటే మొత్తం దేశం మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. మొత్తం మన భారతదేశాన్ని మించిన దేశం గొప్ప దేశం లేదు. ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నది ఏంటంటే క్రమశిక్షణ ఉంది, మన దేశంలో అది కొంచెం తక్కువ ఉంది. మన భారతదేశంలో క్రమశిక్షణ ఉంటే ఏ దేశం కూడా మన దేశాన్ని ఓడించలేదు, అంత గొప్ప దేశం మంది. తర్వాత సాక్షాత్తు భగవంతుడే పుట్టిన భారతదేశం మంది కాబట్టి
అన్నిటికంటే పవిత్రమైన భూమి ఇది, పుణ్య భూమి. కాబట్టి మన సనాతన కాపాడడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఇటువంటి కార్యక్రమం చేస్తుంది. ఈ జిల్లాలో నాకు ఈ బాధ్యత ఒక్క చెప్పారు కాబట్టి నా వంతు ధర్మంగా ఈ చిన్న చిన్న కార్యక్రమం చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకేనా?